సుబ్బారావు గారి హోటల్ని ఓ కొత్త కథ చెప్పడం జరిగింది. పుష్ప 2కి సంబంధించి టికెట్ల రేట్లు పెంచినందుకు. అసలు ఆర్జీవికి ఈ టైంలో ఆయన సినిమాలకి నా ఇష్టం వస్తే రండి లేకపోతే లేదు అని చెప్తారు. ఇప్పుడు ఆయన సినిమా కాదు, ఆయనకు సంబంధం లేదు. పుష్ప 2కి ఆయన ఎండింగ్లో ఆ మాట కూడా యూజ్ చేశారు. మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేకపోతే వెళ్ళకండి అంట. అంటే ఇండైరెక్ట్గా ప్రమోట్ చేయకుండా డిగ్రేడ్ చేస్తున్నారు ఆయన. సో మీరేమంటారు? సుబ్బారావు హోటల్ అని చెప్పి ఆయన ఒక క్యాప్షన్ అయితే పెట్టారనమాట. ఆయన స్టైల్ అని చెప్పాలంటే పుష్ప 2కి సంబంధించి సుబ్బారావు హోటల్ ఇడ్లీలు అని చెప్పి ఒక పెద్ద చాటభారతం రాశాడు ఆయన. సుబ్బారావు ఆయన ఇడ్లీలు పెట్టాడు. ఓకే ఫైన్. అదే పుష్ప సినిమా విషయంలో ఏంటంటే ఇప్పుడు సుబ్బారావు హోటల్ పెట్టాడు, రేట్ ఎక్కువ పెట్టాడు, ఒక 1000 రూపాయలు పెట్టాడు ఇడ్లీ, 2 ఇడ్లీకి. సో నచ్చినోడు తింటాడు, నచ్చినోడు తిండు. సో అంత రేటు పెట్టడం వల్ల సుబ్బారావు హోటల్ డ్యామేజ్ అయింది. సో అది ఒక కథ. దీని తర్వాత పుష్ప 2 విషయంలోకి వస్తే టికెట్ రేట్లు పెంచారు అని బాధపడుతున్నారు కదా. ఇప్పుడు రేపు మీరు ఏదైనా కార్ కొంటారు, పోనీ ఒక బట్టలు బ్రాండెడ్ బట్టలు కొనుక్కుంటారు, లేదంటే ఇంకేదైనా వస్తువు మీకు నచ్చిన చెప్పులో లేదంటే ఏదో కొంటారు. అక్కడ మీరు 1500 2000 అయినా వెచ్చిస్తారు. లేదంటే మీరు కొనుక్కునే కారు ఎన్ని లక్షలైనా కొంటారు. మీరు పెద్ద హోటల్కి వెళ్తే అక్కడ యాంబియన్స్ బాగుంది అనుకోండి, అక్కడ ఫ్యామిలీ మొత్తం 5000 అయినా డిన్నర్ చేస్తారు. సో మరి ఇట్లకి రాని ఏడుపు సినిమా టికెట్ పెడితే ఎందుకు వచ్చింది? అవసరాలండి, ఇది ఎంటర్టైన్మెంట్. అదే మరి మీకు ఎంటర్టైన్మెంట్ అంత అవసరమా? అవసరం కూడా వెళ్ళకండి. అదే ఆయన చెప్పాడు, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు, రేట్ ఎక్కువ ఉందని బాధపడద్దు. అర్థమైందా? రేట్ ఎక్కువ ఉంది, ఓ 10 రోజుల తర్వాత తగ్గుతుంది కదా రేటు, ఆ రోజు వెళ్ళండి అని ఆయన వివరంగా రాసి. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమా కూడా సుబ్బారావు పెట్టిన ఇడ్లీ లాంటిదే. సో సుబ్బారావుకి ఏంటంటే రోజు జరిగే బిజినెస్ జరుగుతుంది, మీరు వెళ్ళకపోవడం వల్ల అతనికి వచ్చే నష్టమేం లేదు. సో ఇప్పుడు పుష్ప 2 సినిమా కూడా అంతే, ఆల్రెడీ బుకింగ్స్ అయిపోతున్నాయి, మీరు ఎంత ఏడ్చినా కానీ సినిమాని ఎవడో ఆపలేడు అని ఒక వర్గానికి అయితే ఈయన మెసేజ్ ఇచ్చారు. అది ఎవరు అంటే క్లియర్గానే చెప్పొచ్చు, మెగా ఫ్యామిలీకి ఈయన ఎప్పటి నుంచో యాంటీగా ఉంటాడు. ఎందుకంటే అది మరి ఎందుకో తెలియదు, చిరంజీవి గారు మరి ఆయనతో సినిమా చేయలేదనో, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో సినిమా చేయలేదనో, ఇతర మెగా హీరోలు ఆయనతో సినిమా చేయలేదనో, మరి వాళ్ళకి వ్యతిరేకంగా అల్లు అర్జున్ ఎదురయ్యాడు కాబట్టి ఈరోజు ఆయన అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సో అతనికి దొరికిన ఒక బాణం అని చెప్పొచ్చు ఇప్పుడు అల్లు అర్జున్ గారు. అతను అడ్డం పెట్టుకుని మాట్లాడాల్సిన మాటలన్నీ ఇట్లా హోటల్ ఇడ్లీలు అని చెప్పి ఇట్లా రాస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా డైరెక్ట్గా అనే ధైర్యం లేదు, ఎందుకంటే అనలేడు కాబట్టి. ఆల్రెడీ కేసులు ఉన్నాయి కదా. అది సో ఇప్పుడు ఇట్లా అడ్డం పెట్టుకుని పుష్పకి సపోర్ట్ చేస్తే ఏమొస్తుందంటే అది ఏం రాదు ఆయనకి. సో ఇప్పుడు సినిమా టికెట్లు ఎక్కువ ఉన్నాయి అనే దాని విషయంలో ఆయన ఒక సినిమా వాడుగా తన భావన ఆయన ప్రకటించాడు. బట్ ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్గా అది మన మెగా ఫ్యామిలీకి చెప్తున్నట్టు, అల్లు అర్జున్కి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలాసార్లు చాలా ఎక్కువ రాశాడు ఆయన, దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. సో ఇంకా ఉంటుంది ముందు పాత అన్ని తగ్గితే చాలా వస్తాయి ఆయన చేసినవి. సో మరి ఆయనకి ఎన్నాళ్ళు ఉంటాడో అన్నాళ్ళు మళ్ళీ ఆ వాగుడు అనేది తగ్గదు. సో అది రాస్తాం, ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో రాస్తాడు, ఇన్స్టా ఉంటే ఇన్స్టాలో రాస్తాడు, నోరు ప్రెస్ మీట్ ఉంటే అక్కడ మాట్లాడతాడు. సో ఇక ఆయన గురించి జనమే పిచ్చోడని వదిలేశారు తప్పించి ఇంక మరి ఆయన పట్టించుకోవడం కూడా వేస్ట్ అనుకుంటున్నారు. సో ఓవరాల్గా అసలు ఆయన చెప్పిన దాంట్లో నాకైతే ఎక్కడా కూడా అదేదో ఆయన వచ్చి బయటకు కావాలని చెప్పినట్టే ఉంది తప్పించి నిజంగా ఆయన ఏదో మంచి చెప్పడానికి వస్తున్నాడు మాత్రం నాకైతే. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సినిమా టికెట్ ఒక ప్రీమియర్ షోకి ఇంత పెట్టడం అనేది నేను యాక్సెప్ట్ చేయగలుగుతాను. ఎందుకు అంటే ఇప్పుడు సినిమా థియేటర్ బయట మనం సినిమాకి వెళ్తే ప్రీమియర్ షోకి, నేను చాలా మన రీసెంట్గా సలార్కి గుంటూరు కారం చూస్తే, దేవరాకి చూస్తే నాకు తెలిసిన సర్కిల్లోనే 2000 దాకా అమ్మారు బిగినింగ్ షో ఏదైతే ఉందో అది. సో దానికి 2000 పెట్టి కొనటం అవసరమా అనే స్థాయికి నాకు ఆలోచన వచ్చింది. అంత సరే సినిమా ఎంత ఇష్టం ఉన్నా ఒక 500 పెట్టగలుగుతాం, లేదంటే ఒక 400 పెట్టగలుగుతాం, అంతేగాని 2000 పెట్టి చూడాలా ఈ సినిమాని. ఇంకా సలార్కి అయితే ఇంకా పీక్ 2500 3000 కూడా చెప్పారు, కల్కి కూడా 2000 దాకా చెప్పారు. మరి అంటే ఇంత పెట్టి నేను ఆ సినిమా చూడాలా అంటే హీరో వర్తే ఓకే, బట్ నేను ఇంకో ఒక 2 షోలు ఆగితే 3 షోలు ఆగితే నాకు రేట్ తగ్గుతుంది కదా అనే మైండ్ సెట్లో నేనున్నా. అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ నాకు అనిపిస్తుంది 2000 పెట్టారంటే రేపు నా హీరో వస్తాడు, నా హీరో సినిమా వచ్చినప్పుడు దానికి కూడా 2000 ఉంటే నేను పెట్టిపోనా? అంటే నా అభిమాన హీరోకి అయితే నేను 2000 పెట్టాలి, పక్కనోడికి అయితే నేను పెట్టనా? సో ఇప్పుడు నేను ఆ 2 షోలు తగ్గించుకుంటే సరిపోతుంది కదా, నాకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు అది నేను తప్పు కాదంట. సో థియేటర్లో ఇప్పుడు 1000 రూపాయలకే తీసుకొచ్చారు టికెట్ని. 2000 పెట్టి బ్లాక్లో కొనుక్కునే కన్నా ఆ 1800 ఎంత అయితే పెట్టారో అది పెట్టేసి కొనుక్కుంటే ఫ్యాన్స్ అందరికీ సినిమా చూడొచ్చు కదా. సో ఆ ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ మరి అది తీసుకున్నారని నేను అనుకుంటున్నా స్టాండ్. సో అది తప్పుగా చూసే వాళ్ళకి తప్పుగా కనపడుతుంది రేపు. ఎందుకంటే ఆ మాట ఎవరైతే అంటున్నారో ఇంత పెట్టేశారు అని చెప్పి వాళ్ళ హీరోకి సినిమా వచ్చిన రోజు వాళ్ళకి అనిపిస్తుంది ఇది తక్కువే, నేను ఆ పాత సినిమాకి ఎంత పెట్టి చూసాను దీనికి తక్కువే పెట్టాడు అనే ఫీల్ వస్తుంది అనమాట. సో ఇది ఒక రకంగా మంచిది, కాకపోతే సామాన్యులో కొంచెం చూడాలంటే బిగినింగ్ షో చూడాలంటే వాళ్ళు చూడలేరు.